ఈరోజు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ నుడా ఫస్ట్ దీన్ని నుడా ఏర్పడినప్పుడు ఫస్ట్ చైర్మన్ నేను కావటం నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. ఫస్ట్ చైర్మన్ అయినప్పుడు 5 కోట్లు తప్ప ఏమీ లేదు. దీన్ని ఎలా డెవలప్ చేయగలడు శ్రీనివాసరెడ్డి, ఎలా అవుతుంది అని అందరూ ఎదురు చూశారు. 1 సంవత్సరం అయితే దాదాపు 9 నెలల ఆఫీస్ కూడా లేదు, కొత్త కాబట్టి మాకు దొరకల. నేను అయిన తర్వాత ఆనాడు దాదాపు 55 కోట్లతో అభివృద్ధి చేశాం. 55 నుంచి 60 కోట్లతో 33 కోట్లు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ అండ్ దాని తర్వాత కొన్ని పార్కులు. ఇప్పుడున్నటువంటి మన పిచ్చడి కళ్యాణ మండపం దగ్గర ఉన్నటువంటి తారకరామ పార్కు గొప్పగా చెప్పుకోనేది. ఆ స్థలం అన్యాక్రాంతం కాకుండా ఆనాడు బాలాజీ నగర్లో, ఆదిత్య నగర్లో ఉన్నటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పార్క్, అనేక పార్కులు ఆ రోజు నారాయణ గారి సహకారంతో చేయడం జరిగింది. మరి నెల్లూరు చెరువుకి ఒక నెక్లెస్ రోడ్ హైదరాబాద్ టైప్లో చేయాలని ఆ రోజు అమృత్ నిధులు, కార్పొరేషన్ నిధులతో బ్రహ్మాండంగా మహానాయకులు నెల్లూరుకు మంత్రులు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు. ఎవరి వల్ల కాంది? మన నెల్లూరుకి ఇలవేల్పోయినటువంటి ఇరగాలమ్మ తల్లికి ఘాట్ అనేది ఇప్పుడు దాకా లేదు. అటువంటి ఘాటు కట్టే అదృష్టం నాకు రావటం నిజంగా అది పూర్వజన్మ సుకృతం. ఒక నెల్లూరుకి సాయంత్రం అయితే ఏ ప్రజలు ఆనందభరితంగా ఉండేదానికి, కూర్చునేదానికి ఒక స్థలం లేదు. అటువంటిది నేను ఆలోచించి ఆనాటి మంత్రి నారాయణ గారితో మాట్లాడి ఆడొక నెక్లెస్ రోడ్ కట్టించి దానికి ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ అని పేరు పెట్టడం జరిగింది. అది ముమ్మాటికి ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్. ఇప్పుడు గణేష్ ఘాట్ వచ్చి కొంత పెట్టుకున్నా, నేను దేవుడి భక్తున్నే, గణేష్ ఘాట్ పెట్టినా ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్లో భాగం మాత్రమే. దీని ప్రెస్ వాళ్ళు అందరూ గమనించాలి. ఎంతసేపు గణేష్ ఘాట్ అని రాస్తున్నారు. ఆ రోజు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఓపెన్ చేసింది కూడా ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు పేరే. కార్పొరేషన్లో తీర్మానం అయింది కూడా ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు పేరే. దయచేసి ప్రెస్ వారు రిక్వెస్ట్ చేస్తున్నా, ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్లో గణేష్ ఘాట్ భాగం మాత్రమే. మరి ఆనాడు టైంలోకి ఎన్నికలు రావడం, ఆగిపోవడం, తర్వాత వైసీపీ ప్రభుత్వంలో దాని గురించి పట్టించుకోకపోవటం, ఆనాటి ఎమ్మెల్యే సేదరెడ్డి గారు కొంత రోడ్ వేసి కొంత డెవలప్ చేయడం. అదే రకంగా మేము ఫస్ట్లో డెవలప్ చేసేటప్పుడు అప్పుడు ఎమ్మెల్యే సేదరెడ్డి గారు అపోజిషన్లో ఉన్నా నేను మాట్లాడితే మాకు కోఆపరేట్ చేయడం జరిగింది అన్నాడు. మరి నేను మళ్ళీ రెండోసారి నుడా చైర్మన్ అయ్యేతలకి గందరగోళం పరిస్థితుల్లో రోడ్డు పగిలిపోయి దాదాపు 2 కోట్లతో టెండర్లు పిలిచి 2 ఆర్చులు అక్కడ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్లో భాగమైన గణేష్ ఘాట్ పక్కన ఒక ఆర్చి, ఇక్కడ ఇరగాలమ్మ గుడి దగ్గర 2 ఆర్చులు కట్టడం, 2 ప్రపోజల్ పెట్టాం. అదేదో గణేష్ ఘాట్ కొంత మార్చమన్నారు. ఈ పక్క 2 కూడా అయిపోతున్నాయి. అదే రకంగా ఈరోజు 2 కోట్లతో దాన్ని అభివృద్ధి చేశాం. దశల వారీగా ఎమ్మెల్యే గారు సేదరెడ్డి గారు నేను కలిసి ఆ నెక్లెస్ రోడ్ని హైదరాబాద్ నెక్లెస్ రోడ్ని మరిపించే విధంగా దాన్ని చేస్తామని కూడా మనం చేస్తున్నాం. ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ అయితే ఆర్థిక కష్టాల్లో ఉన్నటువంటి నుడా నేను కావల్లో జలదంక మండలం కావలికి ఆనుకొని జమ్మలపాళెం విలేజ్లో 94 ఎకరాల లేఅవుట్ ఉంది. మరి ఆనాడు వైసీపీ ప్రభుత్వం
26 కోట్ల బిల్లు తీసుకున్నారు. కనీసం 10-12 లక్షలకు కూడా పని జరగలేదు. చాలా ఘోరంగా ఉంది. బిల్లులేమో 26 కోట్లు తీసుకున్నారు. పిచ్చి చెట్లు మలిసిపోయినాయి. దాదాపు 700 ఫ్లాట్లు అందరూ కొనేశారు. అందరూ కూడా కోర్టుకు పోవాలనుకున్నారు. మరి ఆ ఎన్టీఆర్ స్మార్ట్ సిటీ పెట్టిందే ఆనాడు ఎంఏజీ లేఅవుట్, ఇప్పుడు ఎన్టీఆర్ స్మార్ట్ సిటీ పేరు. మధ్యతరగతి కుటుంబీకులు, ఎంప్లాయీస్ కోసం అందరూ ఆశలు అడే ఆశలు అయిపోయినాయి. నేను వచ్చిన తర్వాత అవన్నీ క్లీన్ చేయించి ఆ కాంట్రాక్టర్ బదిలైనా పని చేయలే. ఆయన వెళ్ళిపోయాడు వైసీపీ. ఆయన చెట్లన్నీ కొట్టించి 3,20,00,000తో కరెంట్ వేయించి ఇప్పుడు దాదాపు 19 కోట్లతో శరవేగంగా, నేను వారానికి ఒకసారి వెళుతున్నా, శరవేగంగా అది అభివృద్ధి చెందుతూ ఉంది. రోడ్లు కానివ్వండి, డివైడర్స్ కానివ్వండి, సెంట్రల్ లైటింగ్ కానివ్వండి, ఆర్చ్ కానివ్వండి, అదే రకంగా దాని చుట్టూరు 94 ఎకరాలు. ఈరోజు ఆ ఫ్లాట్ కొన్నోళ్ళు ఎంతో ఆనందంగా ఉన్నారు. అయితే గత ప్రభుత్వం వైసీపీ చేసిన తప్పిదం, మధ్యలో 21 ఎకరా ఉంది. అది ఆ రోజే కొనుంటే డబ్బు చాలా ఉండింది ఆనాడు. నుడాలో 10 లక్షలకో 15 లక్షలకో ఎకరా వచ్చినాయి. ఆ రోజు మరి ఉన్నటువంటి చైర్మనో లేకుంటే అధికారుల్లో ఎవరి నిర్లక్ష్యం నాకు తెలియదు, కానీ 21 ఎకరా వదిలేసి చుట్టూరు లేఅవుట్ వేయటం జరిగింది. చాలా తప్పిదం పనిచేశారు ఆనాడు. క్షమించరాని నేరం చేసింది వైసీపీ ప్రభుత్వం. ఈరోజు అది తీసుకోవాలంటే కోట్లలోకి వెళ్ళిపోయింది. మనం చేసే డెవలపర్ బట్టి అన్నిట్లో. దానికే కలెక్టర్ గారిని కోరబోతున్నా, ఒక కమిటీ వేయమంటున్నాను. ఆ కమిటీలో కూడా ఉదయగిరి ఎమ్మెల్యే, కావలి ఎమ్మెల్యే, నెల్లూరు ఎంపీ, రాజ్యసభ సభ్యులు బీదా మస్తానరావు, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర గారితో కలిపి కమిటీ వేసి కలెక్టర్ గారు అడిగి జాయింట్ కలెక్టర్ గారు వచ్చి కూర్చుంటే 21 ఎకరా కూడా తీసుకుంటే బ్రహ్మాండ ఆదాయం వచ్చి ఆ లేఅవుట్కి ఒక అందం వచ్చే పరిస్థితి ఉంది. రుణాకి ఆదాయాన్ని పెంచుకోవాలనే ఉద్దేశంతో ఇటు సరేపల్లి ల్యాండ్లు చూస్తున్నాం, కొంతమంది ఆక్రమణలో ఉన్నాయి. మరి నిన్న ఆ నుంచి కలిగిరికి పోయి, కలిగిరిలో ఒక 16 ఎకరాలు మాకు ఆల్రెడీ వచ్చేసింది. దాన్ని స్టార్ట్ చేయబోతున్నాం కొంత. అక్కడ 53 ఎకరాలు ఉంది. ఇండస్ట్రియల్కి ఎవరు అడిగారంట, నేను కలెక్టర్ గారితో ఇంటర్వ్యూ అడిగాను. టైం ఇస్తే అది కూడా రిక్వెస్ట్ చేసి 53 ఎకరాలు తీసుకోగలిగితే నూడాల ఆర్థిక కష్టాల నుంచి బయటపడే పరిస్థితులు ఉన్నాయని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అయితే ఎన్ని ఇబ్బందులున్నా దాదాపు 30 కోట్లతో ఈనాడు టెండర్లు పిలవటం జరిగింది. ఎన్ని ఇబ్బందులున్నా వాటిల్లో నెల్లూరు రూరల్ 6,46,00,000, నెల్లూరు సిటీ 2,17,00,000, ఆత్మకూరు 2 కోట్లు, కోవూరు 4.5 కోటి, సర్వేపల్లి దాదాపు 3 కోట్లు, ఉదయగిరి 1,70,00,000, ఇప్పటికే 3.5 కోటి ఇచ్చాం. మరో 10 కోట్లు రేపు ఇవ్వబోతున్నాం. దాదాపు 12.5 కోట్లతో పనులు చేయబోతున్నాం. మరి కందుకూరులో కూడా లేఅవుట్ ఉంది. ఆ లేఅవుట్లో కూడా మొత్తం 162 ఫ్లాట్లు ఉంటే 123 ఫ్లాట్లు అయిపోయినాయి. మళ్ళీ ఇక్కడ ఆనాడు వైసీపీ గవర్నమెంట్ నిర్లక్ష్యం చేస్తే అక్కడే టెండర్లు పిలిచి ఆడ చేయడం జరిగింది. కావిల్లో ఇంకా 400 ఫ్లాట్లు ఉన్నాయి. దాదాపు 40 కోట్ల రూపాయలు వచ్చే పరిస్థితి ఉంది అక్కడ మాకు. దానికన్నా పెరగొచ్చు కూడా డెవలప్ చూసి. అక్కడ 19 కోట్ల కాంట్రాక్టర్ పోయినా 25 కోట్ల దాకా నుడాకు వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా నుడా జిల్లా సమగ్రాభివృద్ధి కోసం కృషి చేస్తున్నాం. మరి పని చేయాలని తత్వం నాలో ఉన్నా ఆర్థిక ఇబ్బందుల వల్ల కొన్ని చేయలేకపోతున్నాం. ఖచ్చితంగా జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తాం, చేసి తీరుతాం. నాయకుల మంత్రుల అండదండతో ల్యాండ్లు తీసుకుంటాం, ల్యాండ్ బ్యాంక్ తీసుకుంటాం. రామనారాయణ గారిని అడిగాం, చంద్రమోహన్ రెడ్డి గారు కూడా చూస్తున్నారు.
అదే రకంగా నారాయణ గారికి చెప్పాం, కలెక్టర్ గారి దగ్గరికి పోతున్నాం. ఉదయగిరి ఎమ్మెల్యే సురేష్ గారిని అడిగాం. 94 ఎకరాలు వింజమూరులో ఉంది, 53 ఎకరాలు మళ్ళీ కలిగిరి రోడ్డు మీద ఉంది, 15 ఎకరాలు కలిగిరిలో మనం నిన్న తీసుకోవటం, నిన్న పోయి చూసి రావటం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజా అవసరాల దృష్ట్యా పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి మా నోడ ఒక అభివృద్ధి పథంలో నడిపించాలని, మాకు మంచి ఇంజనీర్లు ఉన్నారు, మంచి ఆఫీసర్లు ఉన్నారు, మా ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఈరోజే చూశాను ఒక పత్రికలో ఎన్టీ రామారావు గారికి అంటే దాంట్లో గణేష్ ఘాట్ అని రాశారు. నేను కూడా భక్తుడినే, మరి కూడా చెప్తున్నా, ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు భారత ఉపరాష్ట్రపతి ఓపెన్ చేసిన ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు. దయచేసి ప్రెస్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. దాంట్లో ఒక భాగంగా గణేష్ ఘాట్ అని పేరు పెట్టుకున్నారు. రామారావు గారికి ఎవడో తాగుబోతులు ఏలు ఇరగొట్టారు. మరి పెద్దలు పొట్టి శ్రీరాములు గారికి రంగు పోయినారు. ఆల్రెడీ టెండర్ పిలుచున్నాం, రంగులు వేస్తారు. ఎన్టీ రామారావు గారికి పెద్ద విగ్రహం వచ్చింది, కిందే ఉంది, మీ అందరూ చూపిస్తాను. అది ఎమ్మెల్యే గారు శ్రీధర్ రెడ్డి గారు నేను కలిపి 15 పైన 20 లోపల శంకుస్థాపన చేసి నెలలో ధర ప్రారంభిస్తామని కూడా తెలియజేస్తాను. ఆల్రెడీ వచ్చింది, వచ్చి కూడా 10 రోజులు విగ్రహం కింద ఉంది, మీకు చూపిస్తాం చూడండి. నిన్నే పేపర్లో వచ్చింది, ఈరోజు పేపర్లో చూశాను. కానీ ఎవరో ఏరిరగొట్టారన్నంత మాత్రాన మా నాయకుడిని మేము నిర్లక్ష్యం చేసినట్టు కాదు. మరో తాగుబోతు ఎదవలు ఉంటారు, తాగుబోతులు రాత్రులకు నిలవైపోయింది. ఎస్పీ గారు చెప్పాను పోలీసులు పెట్టమని పికెట్, కానీ రేపే నుడాతో మా మీటింగ్లో పెట్టి ఆడ సెక్యూరిటీ గార్డులు పెట్టేదానికి కూడా ప్రయత్నిస్తాం. దశల వారీగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్డుతో పోటీ పడతాం. దాని వెనక డీకేడబ్ల్యూ కాలేజ్ వెనక ఆనాడు మంత్రివర్యులు నారాయణ గారి సహకారంతో 2 ఎకరాలు తీసుకోవడం జరిగింది. విజయవాడకి నేనైతే ఇప్పుడు 20 సార్లు తిరిగాను. ఆ 2 ఎకరాల్లో కూడా ఒక కొత్త వెరైటీ పార్కా, లేకుంటే నెల్లూరుకు ఉపయోగపడేది ఏమిటి, నెల్లూరు మొత్తం ప్రజానేకం ఒక సేవలు తీర్చుకోవడానికి ఎలా ఉండబోతుంది అనేది ఒక ఫుడ్ కౌంటర్లు కానివ్వండి, ఫుడ్ కోర్టులు కానివ్వండి, అన్నీ కూడా ఎమ్మెల్యే గారు మేము మాట్లాడుకొని, రూరల్ ఎమ్మెల్యే గారు మేము మాట్లాడుకొని దాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తామని కూడా మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా మీ కోఆపరేషన్ ముఖ్యంగా కావాలి నోడా అభివృద్ధికి. దయచేసి గణేష్ ఘాట్ అనేది పూర్తిగా రాయొద్దు. ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్లో భాగం నేను ఒప్పుకుంటున్నా, మంచి, నేను దేవుడు భక్తుడినే. ఇది టోటల్గా ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు. దయచేసి గుర్తుపెట్టుకోండి, దాంట్లో భాగం మాత్రమే వినాయక్ ఘాటు. అందుకే నోడా ఒక ఈనాడు మంచి పార్కులు పెట్టాం. జాతీయ నాయకులను ఆనాడు ఉన్నటువంటి నాయకులు ఆన వివేకానంద రెడ్డి, ఆయన పార్క్ అయిపోవచ్చింది, అది కూడా 2-3 వారాల్లో నెక్స్ట్ మంత్లో ఓపెనింగ్ జరిగిపోతుంది. అదే శ్రీధర కృష్ణారెడ్డి గారు, ఆయన పేరుతో కూడా ఒక పార్క్ కట్టాం. అదొక వెరైటీగా కట్టబోతున్నాం. దాంట్లో ఇప్పుడు సమావేశాలు కానివ్వండి, ట్రైనింగ్ క్యాంపులు కానివ్వండి, ప్రజలకు పెట్టుకోవడానికి. అదే రకంగా తొందరలో రేపు నారాయణ గారి చేత ప్రకటింపజేస్తాం. ఒక సెల్ఫీ పాయింట్ కూడా పెట్టబోతున్నాం నోడా తరఫున. ఆంధ్ర రాష్ట్రంలో లేని విధంగా పెట్టబోతున్నాం. అది ఎట్లా అయిందనేది త్వరలో నారాయణ గారు ప్రకటిస్తారని కూడా నేను తెలియజేస్తున్నా. ఏది ఏమైనా ఆర్థిక కష్టాలున్నా నోడాను మాత్రం సమగ్రంగా నెల్లూరు జిల్లాలో అభివృద్ధి చేస్తాం. ప్రతి కాన్స్టిట్యున్సీలో నోడా ముద్ర ఉంటుంది. కాలువలు కానీ, పార్కులు కానీ, ఎనీహౌ ఏ పనులనే కూడా ఈరోజు జిల్లా వ్యాప్తంగా కూడా టెండర్లు పిలుచున్నాం. డబ్బులు లేవు అనుకున్నా పిలుచున్నాం, బిల్లులు ఇస్తున్నాం, తప్పకుండా అభివృద్ధి చేస్తాం. నోడా అంటే నెల్లూరు జిల్లాలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా మంత్రుల సహాయంతో, ఎమ్మెల్యేల సహాయంతో బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని, చేసి చూపిస్తామని కూడా మీకు తెలియజేస్తూ, అతి త్వరలో ఎన్టీఆర్ బొమ్మను శంకుస్థాపన చేయబోతున్నాం. 10-15 రోజుల్లో, వచ్చే నెలలో ఓపెనింగ్ జరుగుతుంది. పొట్టి శ్రీరాములు బొమ్మ గారికి రంగులేయడం జరుగుతుంది. అన్నీ జరుగుతాయి. ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ని
బ్రహ్మాండంగా తీర్చిదిద్దబోతున్నామని కూడా తెలియజేస్తున్నాం.